ఇత్తడి పీర్లు తయారు చేస్తున్న రేగోడ్ విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మ వారసులు, త్వష్టబ్రహ్మలు. ఇత్తడి పని, కంచు పనితో మెదక్ జిల్లా రీగూడ్ మండలం రేగోడ్ గ్రామంలో కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున అన్నట్లు ఊరు మొత్తం ఒక 100 కుటుంబాలతో కంచు శబ్దాలతో మారుమోగేది. ఇప్పుడు 3 కుటుంబాలు మాత్రమే ఇత్తడి పనిలో ఉన్నారు. కుల వృత్తులు నశించి వలసపోయారు. మనం ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా రేగోడ్ మండలం రేగోడ్ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు సంగారెడ్డి జిల్లానా మెదక్లోనా? ఇప్పుడు కూడా మెదక్ జిల్లానే. అయితే ఇక్కడ రేగోడు పట్టణంలో విశ్వబ్రాహ్మణ వంశానికి సంబంధించిన వాళ్ళు ఇత్తడి పని, కంచు పని చేసే కుటుంబాలు చాలా ఉండేటివి. ఇక్కడ మొత్తము కంచు మోగినట్టు కనకంబు మోగున అన్నట్టుగా మొత్తం ఊరు మొత్తం కంచు శబ్దంతో మారుమోగేది కొన్ని సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు కుల వృత్తులు నశించి కార్పొరేట్ వ్యవస్థలు అయిపోయినాయి మొత్తము. మరి ఇప్పుడు అసలు ఎన్ని కుటుంబాలని ఏం పని చేస్తూ ఉన్నారు? నేను ఇట్లా ఇక్కడ వస్తే ఇవి పీల్రు ఆగిపడ్డాయి. ఇప్పుడు వచ్చే నెలలో పీల్ర పండుగ ఉంది కాబట్టి పీల్రు చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు కుల వృత్తులు నశించిన తర్వాత ఏమైంది, ఎన్ని కుటుంబాలని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు సుధాకర్ చాయ్. ఎన్ని కుటుంబాలు ఉండేటి ఈడ? మొత్తం ఈడ 100 కుటుంబాలు ఉండేటి. ఎన్ని సంవత్సరాల క్రితం? ఈ 20 ఏళ్ళ కింద. ఎప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పనులు నడవక వెళ్ళిపోయారు. మొత్తం 100 కుటుంబాలు వెళ్ళిపోయారు. చేసేటోళ్ళు అంతా వెళ్ళిపోయారు పనులు నడవక. అప్పట్లో ఏమేం పని చేసేది మీరు? ఇక ఇట్లనే అవి ఇవి ఇత్తడి సామాను అవి ఇవి చేస్తుంటాయి. అన్ని విగ్రహాలు ఇట్లనే బిందెలు, కొప్పెలు, అవి గంగాలాలు అవన్నీ చేస్తూరి. అంత పనులు నడవక ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. 100 కుటుంబాలు ఉండి అన్నీ వెళ్ళిపోయినాయి. యాన్నో ఇప్పుడు 10-15 మంది ఉన్నారు. 10-15 కుటుంబాలలో ఇప్పుడు ఇత్తడి పని ఎంత మంది చేస్తారు? ఓ 2-3 చేస్తున్నాం అంతే. ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆధారం ఉందా? ఏం ఆధారం లేదు. ప్రభుత్వం ఎలాంటిది అంటించుకుంటలేదు. ఇప్పుడు ఈ పీల్రు చేస్తారు కదా మీరు, ఈ పీల్రు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇస్తారు మీకు? కర్ణాటక నుంచి వస్తారు, కర్ణాటక వాళ్ళ మహారాష్ట్ర వస్తారు, హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, నిజామాబాద్కి వెళ్ళి వస్తారు. ఎన్ని నెలలు నడుస్తుంది ఈ సీజన్ మీకు? ఒకటే నెల. ఎంత ఎంత తీసుకుంటారు ఒక పీర్ తయారు చేయడానికి? 7-8 వేలు తీసుకుంటాం ఒక పీర్. 7-8 వేలు. ఎంత మిగులుతుంది మీకు అన్ని ఖర్చులు పోను? మాకు 2-3 వేలు మిగులుతుంది అంతే. అన్ని పోను. ఎన్ని రోజులు పడుతుంది ఒక పీర్ చేయడానికి? ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 రోజులు టైం పడుతుంది ఒక పీర్ తయారు చేయడానికి. ఎన్ని చేస్తారు మొత్తం ఒక నెలలో? సీజన్ 10-12 అయితే మొత్తంలో. ఖాళీ పీర్ల పండుగ సీజన్. ఇది అయిపోతే మళ్ళా ఏం లేదు, కొత్తగానే కూర్చున్నాడు. సరిగ్గా బతుకుదరు లేక కూలికి పోతున్నారు పోయేటోళ్ళంతా. ఇట్లా పింఛన్ వస్తుందా? వస్తలేదు. ప్రభుత్వం ఏం ఆధారం ఏం లేదు, ఆధారం ఏం లేదు, ఏం చేస్తలేరు. ఎంతమంది నీకు కొడుకులు బిడ్డలు? నాకు 2 కొడుకులు. మీరెంతమంది అన్నదమ్ములు? 2. ఇద్దరు ఇదే పని చేస్తారా? 2 ఇదే పని చేస్తుంటే ఇప్పుడు ఆయన పెద్ద ఆయన బంద్ చేసుకున్నాడు, శాతగాక వచ్చింది. అక్కడ బేర్దికి పోయి బతుకుతున్నాడు. అంటే 100 కుటుంబాలకు అంత బతకడానికి అంతా ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. నిజామాబాదు, హైదరాబాదు, బోధను, బాసువాడ ఎక్కడోళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ నడుస్తే అక్కడ వెళ్ళిపోయారు. ఈడ నడుస్తలేదు పని. ఇట్లా ఇప్పుడు 10-15 కుటుంబాలు ఉంటే అందులో ముగ్గురే చేస్తారు. ముగ్గురే చేస్తారు. ఇక అంతా కూలి పని చేసుకుంటారు. ఎక్కడోళ్ళు అక్కడ దొరికిన వాళ్ళు నడవకొచ్చింది. ఇప్పుడు దీని మీద ఉర్దూ ఉంది కదా మొత్తము. ఉర్దూ ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఇక వెనకటి పెద్ద మనుషులు అట్లనే కొడుతున్నారు, మేము కూడా అట్లనే కొడుతున్నాం. పుస్తకాలలో ఉన్నాయి చూసుకుంటూ కొడుతున్నాం. అట్లా ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈ పీరు ఉంది కదా, ఈ పీరు పైన మొత్తము అరబ్బీ ఉర్దూ భాషతో యంత్రం కొట్టిరు దీనిపైన. అంటే ఎంత నైపుణ్యం ఇది, ఎంత జ్ఞాపక శక్తి, ఎంత తెలివి అంటే ఈ యొక్క విశ్వబ్రాహ్మణులది. ఉర్దూ ముస్లింలకే చాలామందికి అందరికీ రాదు ఈ అరబ్బీ. అట్లాంటిది విశ్వబ్రాహ్మణులు ఇత్తడి పని చేసేవాళ్ళు ఈ ఉర్దూ, ఇది మంత్రము, ఈ పీర్లకు సంబంధించిన మంత్రాన్ని ఉర్దూలో అరబ్బీ భాషలో కొడుతూ ఉన్నారు. అయితే వీళ్ళను ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్లకు పావలా వడ్డీకి ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు ఇస్తే వీళ్ళు మంచి మంచి కంపెనీలు, చిన్న ఇండస్ట్రీ స్థాపించుకొని పనిచేయగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదరణ లేదు. మన తెలంగాణ మనకు ఏర్పడితే అన్ని కులాలను గుర్తిస్తామన్నారు, కానీ ఇప్పటివరకు విశ్వబ్రాహ్మణులకు గుర్తింపు లేదు అన్నదానికి ఇదే. ఈ కంపెనీలన్నీ ఎవరి అయినాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం పెట్టుబడిదారులై రాజస్థాను,
యూపీ, బీహారు అక్కడ వాళ్ళే అయినాయి. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మొత్తం కుల వృత్తులు నశించి చాలామంది కుల వృత్తి వదిలిపెట్టి కూళ్ళ పనికోతున్నారంట. లేబర్ లెక్క అడ్డం మీద పని చేయడానికి వెళ్తున్నారు. మొత్తం 100 కుటుంబాలు ఉంటే లాస్ట్కు 10-15 కుటుంబాలు మిగిలినాయి. అందులో ఒక 3 కుటుంబాలు ఈ పని చేస్తున్నారంట. వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వము ఆదుకోవాలి. ప్రభుత్వం తరపున వీళ్ళను రుణాలు ఇచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే చిన్న పరిశ్రమ పెట్టుకొని వీళ్ళే ఒక 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మీరే తయారు చేసారు. ఇది మొత్తం మీ చేతిలోనే. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇత్తడి రేఖ ఎక్కడ తెస్తారు మీరు? హైదరాబాద్, సికింద్రాబాద్. హైదరాబాద్ పోయి తెచ్చుకొని తయారు మీదనే ఎలాంటి మిషన్ లేకుండా మొత్తం చేతి మీదనే తయారు. ఎలాంటి మిషన్ లేదు. ఎంత అందంగా చేసిరో చూడండి. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్. దీంట్లో ఎలాంటిది కూడా మిషన్ పని లేదు. చేతి మీదనే ఇంత అందంగా చేసిర్రు. ప్రభుత్వం కనుక వీళ్ళకి సపోర్ట్ చేస్తే మిషన్లు అవన్నీ పెట్టుకొని ఇంకెంత బ్రహ్మాండంగా చేస్తారు. ఎంత కళ ఉంది చూడండి ఈ పీలర్లో. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆదుకునే విధంగా కూడా అందరు ప్రోత్సహించాలి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా బతుకులైతే మారతలేవు కుల వృత్తులు చేసుకునే వాళ్ళని. తప్పకుండా ఈసారి ఏ ప్రభుత్వం అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే ఆదుకుంటుందనే నమ్మకం కలుగుతుందో, ఏ ప్రభుత్వం అయితే విశ్వబ్రాహ్మణులకు హామీ ఇస్తుందో ఆ ప్రభుత్వానికే ఓట్లేసి గెలిపియాలి. ఓట్ల శాతానికి కూడా ఏం తక్కువలే విశ్వబ్రాహ్మణులు. ఒక్కొక్క నియోజకవర్గంలో 8,000 నుంచి 12,000 మంది ఓటాలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని ఓడగొట్టే శక్తి ఉంది, ఒక ఎమ్మెల్యేని గెలిపించే శక్తి ఉంది. విశ్వబ్రాహ్మణులు 5 వృత్తులు. ఇది కంచెర్ పని చేసే వాళ్ళు అంటారు, శిల్పి పని చేసే వాళ్ళు ఉంటారు, కమ్మరం పని చేసే వాళ్ళు ఉంటారు, వడ్రంగి పని చేసే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు. ఈ 5గురు ఒక్క దగ్గర కలిసి ఒకే సైడ్ ఓట్లేస్తే వాళ్ళదే ప్రభుత్వం వస్తుంది. సరే పెద్ద మనిషి, ఇప్పుడు ఈ పీలర పండుగ అయిపోతే మళ్ళీ ఉత్తగానే కూర్చుంటాం. ఏం పని లేదు, ఎలాంటి పని ఏముండదు. ఇది ఒకటే మొత్తంలో ఒక 50 దాకా చేస్తారా? మొత్తం ఊళ్ళే అయితే ఒక్కొక్కరు 10 పని అయితే అంతే ఎక్కదు, అంతే. ఏం ఒకప్పుడు ఎన్ని నడుస్తుండే పీలు? ఒక 10-12 ఎన్నికటికి నడుస్తుండే. ఇప్పుడు అన్ని తక్కువ అయిపోయినాయి. మొత్తం చేతి పని అన్ని పోసుకొని చేసుడే. మట్టి ఎండి కూడా వస్తాయి. ఎండి వస్తాయి. అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళే వస్తారు. అక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, కానీ ఇత్తడి చేపించుకోపోతారు. సదాశివపేట్, నిజామాబాద్, బోధన్ వీళ్ళంతా వస్తారు. మెదక్ జిల్లా ఇందాక చెప్పుకున్నాం కదా, మెదక్ జిల్లా రేగోడ్ పట్టణంలో మండల కేంద్రం ఇది. ఇక్కడ ముప్పారం బ్రహ్మయ్యాచారి గారి దగ్గర ఉన్నాం. తన మాటల్లో కూడా తెలుసుకుందాం ఎన్ని కుటుంబాలు ఉండే, ఏమైంది, ఇప్పుడు పీలరు సీజన్ అయిపోతే ఏం చేస్తారు, తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మొత్తం 75 కుటుంబాల దాకా ఉండే. 75 కుటుంబాల దాకా ఉండే. ఇప్పుడు మొత్తం ఎక్కడో అక్కడ హైదరాబాద్ పనులు లేక అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ కొంతమంది మిగిలినాం. ఇక చేతి వృత్తులు అయితే పోయినాయి. కమ్మర్ పని చేస్తుంటే నేను కార్పెంటర్ పని చేస్తా. ఈ సీజన్లో మాత్రం పీళ్ళు చేసుకుంటా. బిదర్, బాల్కి, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుంచి వస్తారు. పెద్ద పీరుకు 12,000 దాకా తీసుకుంటా. పీరుని బట్టి తీసుకుంటాను. కొయ్యగా పెద్ద పీరు చేస్తే చూడు 4,000 దాకా మిగులుతాయి. కాలు కూలే మిగులుతుంది అంతే. ఒక పీరు చేయడానికి 3 రోజులు టైం పడుతుంది. ఇద్దరు ఉంటే ఒకరు పట్టుకుంటారు కావాలి కదా, అంతే. ఆడలు రచన తీరు చేస్తాం. మొత్తంలో అందరు సగల్సి అంటే 50 పీలు అవుతాయి. 50-60 పీలు కంపల్సరీ అవుతాయి. 20-30 ఏళ్ళ కింద కాబ్దానం పని, కమ్మర్ పని, బిందెలు, సర్వలు, ముంతలు, తాబాండ్లు అవి చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పని బంద్ అయిపోయింది. ఇప్పుడు తెల్లని దాకుంటుండే. అప్పుడు కరగబోసి సాగబట్టుడు. ఇప్పుడు రేకు తేలింది. ఇప్పుడు రేకు పని. ఇక అప్పుడు
ఇప్పుడేమో రెడీమేడ్ రేకు దొరుకుతుంది. అప్పుడేమో కరకవి పోసి బిల్లలు చిన్నగా పోసి సంబెడతం కొట్టి పెద్దగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రేకే దొరుకుతుంది రెడీమేడ్. ఆ రెడీమేడ్ రేకు దొరుకుతుంటేనే పని మాకు గడుస్తుంది. లేకపోతే ఆ కాలం పని బట్టి అయితే ఈ కాలంకు పని కాకుండే. మొత్తం చేతి మిషన్ ఏం పని చేతి వరకు ఏం మొత్తం. ఒక కొడుకు ఒక బిడ్డే వస్తుంది. 2000 కార్పెంటర్ పని ఇన్ని మరవలేను, మరవకుండా చేస్తున్నా. ఎట్లా వస్తారా ఆర్డర్లు నాకు అట్లా. ఇంకా పని బంద్ పెట్టుకోలేదు. ఇంకా మొత్తానికి కంప్లీట్ బంద్ అవి. విన్నారు కదండి. అప్పట్లో ఈ ఇత్తడి పని మొత్తం కరగబోసి చేతి మీదనే రేకు తయారు చేసుకొని బిందెలు, చెంబులు, గంగాలాలు రకరకాల వస్తువులు చేసేదట. మిషన్లు లేవు అప్పట్లో, మొత్తం చేతి మీదనే. అట్లాంటి నైపుణ్యం గల విశ్వబ్రాహ్మణ వృత్తి ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోలేక కనుమరుగు పడిపోతుంది. 100 నుంచి 70 కుటుంబాలైనాయి. 70 నుంచి 15 మిగిలినాయి. 15 కుటుంబాలలో ఈ వృత్తిలో ఒక 3 ఉన్నారు. అది పీర్ల పండుగ వస్తేనే చేస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి, ఆదుకొని పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మనము ఇందాక కూడా వేరే 2 షాపులలో కూడా చెప్పుకున్నాం. మెదక్ జిల్లా రేగోడ్ మండల్, రేగోడ్ పట్టణంలో ఒక 15, 20, 30 సంవత్సరాల క్రితం రేగోడ్ ఊరు మొత్తం కంచు మోగినట్టు కనకంబు మ్రోగురా అని చెప్పేసి మొత్తం కంచు శబ్దమే, రాత్రి పగలు. అట్లాంటి ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉండే, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తము ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు ఒక 2 కలిసినాం. వాళ్ళు 3 కుటుంబాలు మిగిలినవి చేసేటి అన్నారు. ఇక పీర్లు చూసినాం కదా ఇందాక. ఇప్పుడు పీర్ల పండుగ సీజన్, వీళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేపిస్తారు అందరూ అన్నీ అడుగుదాం. ఏం పేరు పెద్ద మనిషి మీది? నా పేరు వీరేశం, కమ్మరి వీరేశం చారి అంటారు. మా ఊర్లో కంచర పని గత 100 సంవత్సరాల పూర్వం నుంచి చేసేవాళ్ళు 100 కుటుంబాలు ఉండే. రాను గతించి ఈ 60 ఉండే, 60 పోయి 20కి వచ్చింది. 20 పోయి ఇప్పుడు 10 కుటుంబాలే వాళ్ళం చేస్తున్నాం. ఇక్కడ మా పని వాళ్ళు చేయించుకుంటేందుకు కర్ణాటక, ఇక్కడ మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చి చేయించుకుంటేందుకు ఈ సీజన్లో వచ్చి ఆర్డర్ ఇచ్చి 2 నెలల మొదలు ఆర్డర్ ఇచ్చి మాకు వెళ్ళి ఆ మొహరంలో 5 దిన రోజు 5 రోజుల నాటికి తీసుకెళ్ళి మొహరం జరుపుకుంటారు. చాలా గ్రాండ్గానే చేస్తాం రేగోడ్లో. మాకు తోచినంత మా కళ మేము చూపించుకుంటాం అని మేము మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. గతంలో ఏం పని చేసేది మీరు? ఈ పీర్లు కాకుండా గతంలో బిందెలు, ముంతలు, సరువలు కొట్టి పెద్ద ఆండలు 20 కిలోలు ఉడికే అన్నము, 20 కిలోల అన్నం ఉడికే ఆండలు, 10 కిలోలు బట్వాలు, మరి ఆండలు ఇవన్నీ చేసేవాళ్ళం. మరి కంచుకు సంబంధించిన కంచు గిన్నెలు కూడా చేసేవాళ్ళం. కానీ ఆ పని అంతరించిపోవడం వల్ల అది మా ఈ తరం వరకు అవ్వలే. ఇప్పుడు ఏంటంటే ఈ టిన్ను హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మేము గంటలు, కొన్ని విగ్రహాలు, శిఖరాలు పోస్ట్ చేస్తాం. కానీ అంతా హైదరాబాద్కి వెళ్ళి టిన్ రేకులు తెచ్చి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్గా చేసి ఎవరికి నచ్చిన విధంగా వారికి ఇవ్వగలుగుతాం. 50 ఒక ½ కిలో నుంచి చెటాకు నుంచి ఒక 50 కిలోల వరకు గంటలు చేయగలుగుతాం. 50 కిలోల గంట వరకు చేయగలుగుతాం. ఇప్పుడు ఈ పీర్ల సీజన్, పీర్లు చేస్తున్నారా? ఎన్ని రోజులు సీజన్ ఇది? ఎన్ని రోజులు నడుస్తుంది? అయితే ఈ రంజాన్ కంటే ఒక నెల మొదలు ఆర్డర్ ఇస్తారు. రంజాన్ అయిన తర్వాత కొందరు ఆర్డర్ ఇస్తారు. తర్వాత బక్రీద్ అయిన తర్వాత ఈ 5 దిన దాకా ఆర్డర్ ఇచ్చుకుంటూ పోతారు. లాస్ట్ చందు చూసి 1st, 2nd, 3rd, 5 దాకా తీసుకెళ్ళి వాళ్ళు పండుగ జరుపుకుంటారు. ఎన్ని పీర్లు చేస్తారు మీరు ఈ సీజన్లో? దొడుబడు 50 నుంచి 60 చేస్తాం ఒక్కొక్కరు పని వాళ్ళము.
ముందు ఈ 10 ఏళ్ళ నుంచి అయితే ఎక్కువైపోయి, ముందు తక్కువనే ఉంటుండే. ఆ బిందెలు ఆ విగ్రహాలు చేస్తుంటే ఇప్పటికి నడుస్తున్నాయి. కానీ ఆ బిందెలు ఇడిచిపెట్టి ఈ పంజరాలు తిరిగి ఒక 20 సంవత్సరాల నుంచి బాగా ఫేమస్. ఈ ఒక కార్య గారు కూడా ఓ 4-5 మంది బాగా ప్యూర్గా చేస్తాం అనుకో. ఇక ప్రతి మంది మానుకున్నారు, కొందరు వేరే ఊర్లకు బతుకుతెరువు లేక ఈ విశ్వకర్మ అంటే ఎవరు ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఆదుకునే వాళ్ళు కరువైపోయారు. ఈ కళను గుర్తించే వాళ్ళు కరువైపోయారు. ఈ కళను గుర్తించి ఇప్పటికైనా మా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఏమన్నా మాకు సాయం చేస్తే కూడా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీ టీవీ ద్వారా కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆధారం లేదు. ఇప్పటికీ మా ప్రభుత్వం ఎవరు కూడా గుర్తించింది లేదు ఇప్పటి వరకు. ఇప్పుడన్నా విశ్వకర్మ జగత్ మీద ఏం వరకు చేస్తున్నారు, ఎంతవరకు ఉపయోగపడతారని గుర్తించి మాకు ఏదైనా సహాయ సహకారం చేస్తే కూడా బాగుంటుందని కోరుతున్నాం అన్నది. ఎంత తీసుకుంటారు ఒక్కొక్క పీరుకు? పెద్ద పీరుకి ఎంత తీసుకుంటారు? చిన్న తీసుకుంటాం 5,000 నుంచి మంచిగా ఉంటే 20,000 దాకా తీసుకుంటాం. సైజు డిజైను దాని ఉంటుంది అంటూ. ఒక మంచి పని ఉండదంటే 30,000-35,000 దాకా కూడా తీసుకుంటాం. మంచి డిజైను ఒక 15 రోజుల వరకు నడిచే ఒక పంజా ఉంటే తీసుకుంటాం. ఎంత మిగులుతుంది మీకు ఈ సీజన్లో మొత్తం అన్ని ఖర్చులు పోను? ఎంత చేసినా అది మన మిగులుతాయి. మొత్తం ఒక మంచిగా చేసినాం అనుకో, ఒక 20 పంజా చేసినాం అనుకో, టోటల్లో 1,00,000 అన్ని ఖర్చులు పోగా 1,00,000 దాకా మిగులుతాయి. అన్ని అంతే పడుతుంది. ఇప్పుడు మొత్తం చేతి మీద ఎలాంటి మిషన్, ఓన్లీ పేపర్ మిషన్, డ్రిల్ మిషన్ తప్ప మా దగ్గర ఎలాంటి మిషన్స్ లేవు. మాకు ఆ టూల్స్ కూడా ఇప్పుడు కొత్త తరం వస్తుంది అంటారు, కానీ ఆ టూల్స్ సంగతి తెలియదు. మేము యూజ్ చేస్తలేము కూడా. అంటే ప్రభుత్వం మీకు లోన్లు రుణాలు ఇప్పించి మిషన్లు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఇంకో గవర్నమెంట్ తరఫున ఒక కళాకారుని కూడా మాకంటే ఇంటర్నేషనల్ కళాకారుని అప్పచెప్పి మాకు ఒక కొద్దిగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు ఇచ్చేస్తే ఇంకా ముందుకెళ్ళి మార్కెట్కు ఇంకా ముందుకెళ్ళగలుగుతామో అనే ఆశ ఉంది కూడా మాకు. ప్రభుత్వం నుంచి ఆదరణ లేదు, గవర్నమెంట్లో మాకు గుర్తింపు కూడా లేదు కదా. గుర్తింపు ఉంటే ఇంకా ముందుకెళ్ళగలుగుతాం మేము. పింఛన్ మాకు ఎప్పుడు పింఛన్ ఏం లేదు. ఇక ఉత్తగానే వేరే పని చేసుకుంటాము. ఖాళీ టైంలో కొద్దిగా కూలి కైకులు పోయి పని చేసుకోవడం తప్ప అందులో ఏం లేదు. ఈ పని యొక్క పనితనం మాకు ముందుకెళ్ళాలంటే మాకు గవర్నమెంట్ నుంచి లోన్ల రూపంలోనూ ప్రభుత్వం సహాయ సహకారాలతోటి 15 లక్షల నుంచి 30 లక్షల దాకా ఆదుకుంటే మిషన్స్, కొత్త టూల్స్ మార్కెట్లో ఉంటే చేసుకొని ముందు తరానికి వెళ్ళగలుగుతామని, ముందు తరానికి చూపెట్టగలుగుతామని మేము ఆశిస్తున్నాం. బ్యాంకు నుంచి రుణాలు కావాలి, ఇంకేమన్నా అందులో సబ్సిడీ తోటి వచ్చినా కానీ మాకు జర సహాయ సహకారాలు అందించినట్టయితే. అంటే ఈ గవర్నమెంట్లో మేము చిన్నప్పటి ఈ వయసుకి వచ్చింది కానీ ఎవరి తరఫున గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పటికన్నా గవర్నమెంట్ ఏమైనా గుర్తించి మాకు బ్యాంకుల రూపంలో సహాయ సహకారం అందించి చేస్తే మేము బతుకు తెరువు గడుపుతామని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ముస్లిం పెద్ద కూడా ఉన్నాడు, తనని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ పీలర పైన ఉర్దూ అక్షరాలు ఉన్నాయి, అరబ్బీ, దాన్ని ఏమంటారు, వీళ్ళు ఎట్లా నేర్పిరు, ఏంది అసలు పీలర పండగకున్న ప్రత్యేకత ఏంది, తన మాటల్లో కూడా తెలుసుకుందాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम चांद पाशा है। मैं मुक्काम गढ़ी किशोर, जिला बीदर, तालुका बारहली औराद, वहाँ से इस मकाम पे आया हूँ। और जो है यहाँ पे जो है तरह तरह के पंजे बनाए जाते हैं और हर डिज़ाइन के पंजे बनाते, मशहूर है यहाँ पे पंजे बनाने के लिए। इसलिए जो है हम यहाँ पे हर साल आते हैं यहाँ पे, और जो है यहाँ पे पंजे बना के भी लेके जाते हैं। और यहाँ की बनावट अच्छी है, कारीगर भी अच्छे हैं, अल्हम्दुलिल्लाह अच्छा है सब। और यहाँ ये पंजों पे जो है पहले लिखा जाता है या अल्लाह, उसके बाद या मोहम्मद, उसके बाद या अली, उसके बाद या हसन या हुसैन लिखा जाता है। उसके बाद जो है आयत जो लिखे जाती है, कहीं में जो है आयतल कुर्सी लिखा जाता है, कहीं में दरूद लिखा जाता है, ऐसा जो है आयातें लिखे जाते हैं। और जो है यहाँ सब बात से अच्छा है। और जो इन्हों जो है बनाते हैं, यहाँ की बनावट बहुत अलग बनावट है, हर डिज़ाइन की बनावट है। अल्हम्दुलिल्लाह बहुत अल्लाह का करम है, बहुत एक से एक पंजे अलम जो है बना के देते हैं। अच्छा है यहाँ पे सब कुछ,
इसलिए हम खास करके यहाँ पे आते हैं हमेशा। बिदर से आते हैं, बिदर जिला तालुका बारड़िया औराद मुक्काम गढ़ी कुशनूर, वहाँ से आते हम। और यहाँ पे जो है पहले बना के ले गए हम, और बना के भी ले गए, भरा के भी ले गए अलम। बहुत अच्छा चल रहा हमारे पास, अल्हम्दुलिल्लाह बहुत भारी चल रहा। मोहर्रम का स्पेशल क्या है? ये मुहर्रम का स्पेशल बोले तो देखो ऐसा है कि ये कई ज़माने से मूसा अलैहिस्सलाम के ज़माने से जो है चलते आ रहे मुहर्रम, जब से चलते आ रहा है और जब से चलाते आ रहे हैं। इसलिए जो है ये इसको ऐसे ही बरकरार रखे, वैसे ही चलाते चल रहे। अब चलाते चल रहे, चलते चलते यहाँ तक आ गया, यहाँ तक आ गया। अभी भी जो है चलाते थे अभी भी। ये मुहर्रम बोले तो उनके दीन को यादगार रखने के लिए, उनके नाम को जो है यादगार रखने के लिए ये मुहर्रम बनाया जाता है। और ये मुहर्रम गम का महीना तो है, लेकिन उनके नाम को जगाने के लिए और उनके दीन को बरकरार रखने के लिए जो है ये क्या है बोले तो मुहर्रम बनाते। ऐसा है ये मुहर्रम के अंदर जो है शरबत बांटा जाता है, गोर गरीब को खाना खिलाया जाता है, उनके नाम पे खाना खिलाते, उनके नाम पे शरबत पिलाते। ये है रूल्स उसका, इस वजह से करते आ रहे। कितने साल से आ रहे हैं आप? ये हम यहाँ पे आने लग के तकरीबन इनके वीरेशम वीरेशम थे, जब शाहबुद्दीन साहब थे उस टाइम में, उस टाइम से लेके अब तक भी आते हैं यहाँ पे हम। शाहबुद्दीन साहब बोल के थे यहाँ पे, पहले इनके वालिद साहब पंजे बनाते थे, बना के देते थे, उन्हें भर के देते थे। उस टाइम से अरे तकरीबन देखो पिछले 50 साल से यहाँ पे आते हैं। जब से यहाँ पे आते पिछले के लोग भी है और आगे हम भी यहाँ पे आ रहे। और यहाँ पे जो है कारीगर अच्छे आदमी है, भरोसे के आदमी है, इसलिए अल्हम्दुलिल्लाह हम यहाँ पे आ रहे। ఈ మా ఊర్లో ముస్లింను ఈ షాదుల్బాయ్ అనే దర్గా పకీర్తెక్కల దర్గా ఉంటుంది. అక్కడ కూడా షాదుల్బాయ్ చాలా పవిత్రమైన రోజులతోటి పవిత్రంగా ఉండి నింపబడుతుంది సవారి. చాలామంది కూడా వచ్చి నింపుకుంటారు. తర్వాత కూడా ఎవరన్నా అడిగితే చేయమంటే మేము చేస్తాము, లేకపోతే షాదుల్బాయ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ పీరుకు సవారీ సవారీ అంటే సవారీ అంటే ఇక తెలుగులో చెప్పాలంటే పూనకం అని అంటారు. ఇప్పుడు దీని భాషలో సవారీ అంటారు. అది పవిత్రంగానే చేయబడుతుంది. అది ఎప్పుడు అంటే అమావాస్య అయిన తర్వాత సందు నుంచి 5 దిన దాకా నింపి పంపడం జరుగుతుంది అన్నట్టు. అంతలోపు చేయడం జరగదు. ఓన్లీ పంజలు నింపి ఆర్డర్ తీసుకుంటూ పంజలు చేసుకుంటూ రెడీ చేసి ఈ అమావాస్య అయిన సందు చూసి ఫస్ట్ 5 దాకా నింపి తోలియడం జరుగుతుంది.